హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక డైట్ వీడియో వరుసగా చేసేస్తున్నా కదా ఈ మధ్య వీడియోలు. ఈ ఫ్లో ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకొక మంచి డైట్ వీడియో ఏంటంటే, చాలామంది డైట్లో ఉన్నప్పుడు అంటే లైక్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్. ఏదైనా రెస్టారెంట్లో ఫ్రైడ్ రైస్ తిందామనో, లేదా ఇంకో బిర్యానీ తిందామనో, ఇంకోటి కొంతమందికి థాయ్ కానీ, చైనీస్, మెక్సికన్ ఇలా రకరకాల ఇష్టపడే వాళ్ళు ఉంటారు. లేదా ఇంట్లో అలా ఏమైనా హెల్దీగా చేసుకోవాలి అని అనిపించే వాళ్ళు ఉంటారు. వెయిట్ లాస్కి ప్రాబ్లం రాకూడదు, అట్ ద సేమ్ టైం హెల్దీగా తినే ఫీలింగ్ ఉండాలి. అండ్ అది మంచిగా ప్రోటీన్ రిచ్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో అలాంటి ఒక మంచి సూపర్ హెల్దీ రెసిపీ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో సింపుల్ అండ్ ఈజీ, చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. దీనికైతే 1 టీ స్పూన్ మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్, లేదంటే రెగ్యులర్గా మీరు యూస్ చేసే ఆయిల్, కానీ ఎక్కువ వాసన వచ్చేవి అంటే శనగ నూనె, నువ్వుల నూనె లాంటివి వేయొద్దు. ఆ ఫ్లేవర్ సూట్ అవ్వదు అనమాట. స్మెల్ లేకుండా ఉండే ఆయిల్, లేదా కొబ్బరి నూనె కూడా బాగానే ఉంటుంది, కానీ లైట్ ఫ్లేవర్ ఉంటుంది. వేయండి. వేసి అందులో నేను 1/2 ప్యాకెట్ మష్రూమ్స్, అవి ఒక ప్యాకెట్లో 1/2 అలా సన్నగా కట్ చేశాను. అండ్ 1 పావు బ్రోకలీ దొరకదు గౌతమి మాకు, ఆల్వేస్ మష్రూమ్స్ అయితే దొరుకుతాయి కానీ బ్రోకలీ దొరకదు అనుకుంటే కాలీఫ్లవర్ వాడుకోండి. సో కాలీఫ్లవర్ దొరుకుతుంది, మష్రూమ్స్ కూడా దొరకవు అనుకుంటే సోయా ఇది ఉంటుంది కదా మన మీల్ మేకర్ కానీ, లేదు అంటే కనుక శనగలు కానీ అట్లా ఏదన్నా యాడ్ చేసుకోండి. శనగలు, బాయిల్ చేసిన శనగలు, అలాగే కాలీఫ్లవర్, ఈ రెండిటికి ఆప్షన్స్ చెప్తున్నా. మష్రూమ్స్కి బదులు బాయిల్ చేసిన శనగలు, బ్రోకలీకి బదులు కాలీఫ్లవర్, ఈ 2 తీసుకోండి. తీసుకొని కొద్దిగా కట్ చేసిన వెల్లుల్లి వేసాను, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసాను. అంతే, లైట్గా టాస్ చేసుకోండి. శనగలు అయితే మాత్రం నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. 1 కప్ వేసుకొని లైట్గా టాస్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇదే సేమ్ ప్రాసెస్. ఆ 2 ఇంగ్రీడియంట్స్ దొరకని వాళ్ళ కోసం అది ఆప్షన్. దొరికితే మాత్రం ఇవే వేసుకోండి, మంచి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. లైట్గా సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ వేసుకున్నాను. ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఆప్షనల్. ఒరిగానో వచ్చేసరికి ఇంట్లో లేకపోయినా జనరల్గా పిల్లల్ని ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్ళి వాళ్ళ కోసం అయినా పిజ్జా ఇప్పించినప్పుడు ఎక్కువ ఒరిగానో ప్యాకెట్స్ తీసుకుంటాం కదా, అవి అయినా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అది స్కిప్ చేసేయండి. బట్ చిల్లీ ఫ్లేక్స్ మాత్రం వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అయితే నేను అలా వచ్చినవి ఉంచుతానమాట. లేదు అంటే కనుక ఎండుమిరపకాయలని కాస్త ఎండబెట్టేసి లైట్గా రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఒక 4 మిరపకాయలు ఆ చిల్లీ ఫ్లేక్సే ఉపయోగపడతాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి థిక్నెస్ రావడం కోసం ఓట్స్, మామూలు మన ఈ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఆ రోల్డ్ ఓట్స్ని లైట్గా గ్రైండ్ చేసుకున్నా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఓట్స్కి ఏమవుతుంది, కైండ్ ఆఫ్ స్టిక్కీగా అవుతాయి కదా తడి తగలగానే. సో ఆ స్టిక్కీనెస్ వల్ల ఈ గ్రేవీ వచ్చేసరికి చిక్కగా వస్తుంది, చిక్కదనం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ చిప్ప అంటే ఒక కొబ్బరికాయలో సగం చిప్పని కొట్టి నేను కొబ్బరిపాలు తీసుకున్నా. ఆ కొబ్బరిపాలు మొత్తం పోసేయండి. సుమారు వచ్చేసరికి ఒక 1/2 లీటర్ ఉంటుంది ఆ కొబ్బరిపాలు. చిక్కటయి పలచటయి అన్నీ కలిపి తీసేసా. ఒక 1/2 లీటర్ కొబ్బరిపాలు వేసుకోవచ్చు. లేదంటే కనుక నార్మల్ ఫ్యాట్లెస్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా వస్తుంది గ్రేవీ. సో వన్స్ మిల్క్ పోసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని 1 బాయిల్ రానివ్వండి. అంతకన్నా ఎక్కువ అవ్వనివ్వద్దు, ఎందుకంటే ఎక్కువ చిక్కగా అయిపోతుంది. 1 బాయిల్ రానిచ్చి ఒకసారి టేస్ట్ అంటే ఉప్పు, పెప్పర్ అవన్నీ చూసుకొని, సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని సీజనింగ్ జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు, అంతే. అండ్ ఈ కర్రీ వచ్చేసరికి ఎప్పుడు తినాలనుకున్నారో అప్పటికప్పుడు చేసుకోవాలబ్బా. మీకు కావాలంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. మీరు ఇంకొక పావు గంటలో ఫుడ్ తింటాము అనగా చేసుకొని వేడివేడిగా తినాలి. ఎందుకంటే ఈ పాలు, అందులో ఓట్స్ అవి ఉన్నాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే చల్లారే కొంది చిక్కబడిపోద్ది, ఆ టేస్ట్ కూడా తగ్గిపోద్ది. సో లూజ్గా ఉన్నప్పుడు తినాలి, వేడిగా ఉన్నప్పుడు తినాలి. సో దీన్ని నార్మల్ వైట్ రైస్లో తినొచ్చు, లేదా బ్రౌన్ రైస్, కీన్వా, ఎందులో ఏం తినొచ్చు, లేదా ఒక ఫ్లేవర్డ్ రైస్. దానికి నేను ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకున్నా, లేదా ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి ఏదన్నా వేసుకొని కొద్దిగా గార్లిక్, ఒక 3 గార్లిక్ వెల్లుల్లి రెబ్బలను అలా సన్నగా కట్ చేసుకున్నా. దాంట్లో ఈ గార్లిక్ లైట్గా టాస్ చేసుకున్న తర్వాత ప్రోటీన్ కోసం ఏం చేశానంటే, నా దగ్గర స్ప్రౌట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. సో ఆ స్ప్రౌట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా.
సో లైట్గా స్ప్రౌట్స్ వేసుకొని టాస్ చేసుకోండి. అవేమీ మనకి మెత్తగా ఉడికిపోవసరలా, లైట్గా ఒక 5 నిమిషాలు వేగితే మెత్తబడతాయి, కొంచెం క్రిస్పీగాను ఉంటాయి. సో ఒక 5 మినిట్స్ అట్లా లైట్గా లో ఫ్లేమ్ పెట్టుకొని ఆ గార్లిక్తో పాటు లైట్గా వేయించుకోండి. స్ప్రౌట్స్ చాలా మంచిది, లైట్గా వేడి చేసుకొని ఉడకబెట్టుకొని లేదా ఆవిరి మీద ఉడికించుకొని అలా డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే మంచి గుడ్ ప్రోటీన్ అనేది బాడీకి యాడ్ అవుతుంది. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ టేస్ట్కి సరిపడా, ఎందుకంటే ఆల్రెడీ కూరలో ఉంది కాబట్టి ఆ రైస్కి సరిపడా మాత్రమే వేసుకోండి. ఒక చిన్న కప్ రైస్ అబ్బా అంటే సుమారు ఒక 100 గ్రామ్స్ వేసుకోండి అంతే. ఈ క్వాంటిటీ ఒక పర్సన్కి హ్యాపీగా సరిపోద్ది ఈ రైస్. విత్ కర్డ్ యాడ్ చేసుకోండి లాస్ట్లో, లంచ్లో తీసుకున్నట్టయితే. అండ్ డిన్నర్లో అయితే నేను కర్డ్ ప్రిఫర్ చేయను అసలు, తాగితే మజ్జిగ లేదంటే అసలు స్కిప్ అనమాట. బట్ ఆఫ్టర్నూన్ లంచ్లో మాత్రం కంపల్సరీ. సో రైస్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇదేంటంటే జస్ట్ మనకి ఆ హోటల్లో తిన్న ఫీల్ రావడం కోసం ఇలా ఫ్లేవర్డ్ రైస్ అనమాట. ఇందులో మనకు కావాలంటే పనీర్ ముక్కలు వేసుకోవచ్చు, సోయాబీన్స్ వేసుకోవచ్చు, లేదంటే రాజ్మా వేసుకోవచ్చు వాటితో పాటు. సో చూసారు కదా చక్కగా దాన్ని ఆ ప్రజెంటేషన్. నాకు పెద్ద గొప్పగా ప్రజెంట్ చేయడం రాదబ్బా, చాలా కుకింగ్ వీడియోస్తో కంపేర్ చేస్తే నాకు అది వెరీ పూర్ ఇన్ ప్రజెంటేషన్ అనమాట. సో ఉన్న దాంట్లో ఏదో బాగా చూపిద్దాం అని చెప్పి దాన్ని అలా గిన్నెలో పెట్టి నొక్కి అలా పెట్టాను. దాంట్లో ఆ కూర వేస్తే ఇప్పుడు ప్లేట్లో ఎంత వేసానో ఇంకంత క్వాంటిటీ ఉంది కూర. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ హోటల్లో తిన్న ఫీల్ వస్తుంది, అండ్ వెయిట్ పెరుగుతామేమో అన్న భయం కూడా ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పేయండి.